తరుణంలో ఎటువంటి ఇంకా ఇక్కడ ఏదో మన అందరం కూడా మన ఇక్కట్లు పోవాలనుకుంటే అందరం కలిసి మళ్ళీ పొరపాట్లు చేయకుండా ఒక వేదిక మీద కనిపించేటట్టు అనిపించేటట్టు వినిపించేటట్టు చేయాలని వాళ్ళేమో ఒక సభ పెడుతున్నారు. అది సభానాలో తెలియదు, అంతర్లీనంగా ఉన్నటువంటి క్షోభానాలో తెలియదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ అవ్వచ్చు, లేదంటే బీజేపీ పక్కన పెట్టడానికి బీజేపీ ఏమి లేదు కానీ జనసేన అవ్వచ్చు, వీళ్ళు కొట్లాటలతో కుమ్ములాటలతో ఉన్నారు. అంచేత కూటమి ప్రభుత్వంగా లేదు, కుట్ర ప్రభుత్వంగా మారిపోయింది. అలాంటప్పుడు మన దారి మనం చూసుకోవడమా, లేకపోతే ఎవరైనా జారిపోతారనే ఉద్దేశంతో, ఎవరైనా పారిపోతారనే ఉద్దేశంతో పారిపోకుండా ఒక సభ పెట్టుకుంటున్నారు అంతే. అంతమించి ఇక్కడి నుంచి ఏమో మాజీ ఎమ్మెల్యేలు ఎవరో ఇక్కడ ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు కొంచెం వాళ్ళకి వ్యాపారస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటు పరిగెడుతుంటారు. వ్యాపారాలు రాజకీయమే ప్రజాసేవే పరమావధిగా భావించుకున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు వెళ్ళడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మంచి ఆదరణ ఉంది, మంచి బ్రహ్మాండంగా మీరు రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అనేది ఇప్పటికే తేటతెల్లం అవుతుంది క్షేత్రస్థాయిలో. అలాంటప్పుడు రాజకీయం తెలిసిన వాడు కానీ వ్యవస్థాపూర్వకంగా ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వాడు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళడు. ఇది నిజం. కానీ విశాఖలో జరుగుతున్న సభకు సంబంధించి వైసీపీ శ్రేణుల్లో ఎలాంటి టెన్షన్ వాతావరణం లేదా ధర్మశ్రీ గారు? ఏం లేదు. మేము ఇంకా మాకు ఒక రకంగా చూసి వినోదంగా ఉంది, ఫంక్షన్ గా ఉంది తప్ప టెన్షన్ గా లేదు. కారణం ఏంటంటే వాళ్ళ కుమ్ములాట్లు ఇప్పటికే గ్రామ స్థాయిలో బయట తేటతెల్లం అయిపోతున్నాయి. సో వీళ్ళు సంఘటన అవుతున్నారు కాబట్టి వీళ్ళు అప్రమత్తంగా ఇప్పటికైనా కళ్ళు తెరవరా అని చూస్తున్నాం తప్ప మాకేమీ టెన్షన్ లేదు, ఆందోళన లేదు. ఆనందమే తప్ప ఆందోళన అయితే లేదు. ఒకటి అడుగుతారు, స్ట్రైట్ గా చెప్తారా ధర్మశ్రీ గారు? చెప్పండి. అవంతి శ్రీనివాస్ గారు జనసేనలో చేరుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకుంటుంది 2 రోజుల నుంచి. ఆయన ఆల్రెడీ వైసీపీలో మంత్రిగా పనిచేశారు, రాజీనామా కూడా చేస్తున్నారు. సో ఏమంటారు మరి? వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ప్రజాప్రతినిధులుగా ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళకి ఏంటంటే ఎటు గాలేస్తే అటు, వాళ్ళది ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండదు. అధికార పార్టీ వాళ్ళ పార్టీ, ఓకే, అధికార పార్టీ ఏది అధికారం ఉంటే ఆ పార్టీ వాళ్ళ పార్టీ కాబట్టి అటు వెళ్ళిపోతుంటారు. అంచేత దాని గురించి నన్ను అడిగే కన్నా ఆయన్ని అడిగితేనే బెస్ట్. కాదు ధర్మశ్రీ గారు, మిమ్మల్ని ఎవరు అడగలేదా పార్టీలో టీడీపీ కానీ జనసేన కానీ రమ్మని? మాదంతా కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అండి. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో నడిచాము మొదటి నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఇంతవరకు కూడాను. అంచేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచే ట్రావెల్ చేస్తున్నాం. మమ్మల్ని అడగడానికి ఎవరు సాహసించరు. అడిగారా హల్లా కన్విన్స్ చేసేస్తాం మా వైపు రావడం కోసం. సో అయితే మొత్తానికి విశాఖలో జరిగేటువంటి జనసేన అధినేత సంబంధించిన సభ మీద మీకు ఎలాంటి అభిప్రాయం లేదు, సో ఎలాంటి ఆందోళన లేదు? ఆనందమే తప్ప ఆందోళన లేదు. రైట్, మరి చూద్దాం. మరి ఆయన రేపు సభలో మరి అక్కడున్న వైసీపీ నేతలను ఏ మేరకు టార్గెట్ చేస్తారో మళ్ళీ తర్వాత మాట్లాడదాం ధర్మశ్రీ గారు. ధన్యవాదాలు సార్ ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. ఓకే, మళ్ళీ సురేంద్ర నాయుడు గారితో మాట్లాడదాం. మీ దగ్గర మళ్ళీ వస్తాం.